సీసీ కెమెరాస్ మీరందరూ ముందుకొచ్చి ఈ బాధ్యతగా గుర్తించి ఈ ఖర్చుతోని ఈరోజు సీసీ కెమెరాలు పెట్టించినందుకు మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు. అయితే ఈ సీసీ కెమెరాల ప్రాధాన్యత అందరికీ తెలుసు. ఇది ఒక్క ఉపయోగం అని కాదు. సీసీ కెమెరాలతో అది 100 ఉపయోగాలు ఉంటాయి. అందరూ ఏమంటారంటే సీసీ కెమెరాలు కడితే దొంగతనాలు జరగవు అని అంటుంటారు. కానీ అదొక్కటే కాదు, చాలా మల్టీపర్పస్ చాలా ఉపయోగాలు ఉంటాయి సీసీ కెమెరాలు ఉంటే. అంటే కొన్ని నీకు ఊహించని సంఘటనలు కొన్ని జరిగినవి చెప్తే మీకు కొంచెం అర్థమవుతుంది. ఒక దగ్గర ఒక టౌన్ లో జైరాబాద్ ఏమైంది, ఒక అమ్మాయి సడన్ గా మాయమైపోయింది. అందరేమో కిడ్నాప్ అని చాలా న్యూస్ అనుకున్నారు. అనుకొని వచ్చి బాగా ప్రాబ్లం అయింది. అమ్మాయిని కిడ్నాప్ చేశారని వెంటనే మేము కేసు రిజిస్టర్ చేసినాం. చేసి సీసీ కెమెరా చెక్ చేస్తే అమ్మాయి ఒక అబ్బాయితోనే వెళ్ళింది. పేరెంట్స్ కూడా నమ్మలేకపోయారు. మేము కెమెరాలో చూపించినాం, చూడండి అని మీ అమ్మాయికి ఇట్లా ఇష్టపూర్వకంగా ఒక అబ్బాయితో వెళ్ళింది అని చూపిస్తే అప్పటి వరకు ఎవరు తెలియదు ఆ విషయం. అప్పటిదాకా బాగా ప్రాబ్లం క్రియేట్ చేశారు, బాగా న్యూసెన్స్ అయింది. ఆ సీసీ కెమెరా చూపిస్తే అప్పుడు అలాగే అర్థమైపోయింది, ఓ ఇట్లా లవ్ అయిపోయింది. ఇంకా దగ్గరనేమో మొన్న ఒక పిల్లి తీసుకొచ్చి వేసింది. దాంతో అందరికీ అర్థమైంది సీసీ కెమెరాతో. ఇట్లా ఒక్కరికి కాదు, చాలా ఉపయోగాలు ఉంటాయి సీసీ కెమెరాతో. సీసీ కెమెరాలు ఉన్నాయంటే మీ ఏరియాకు దొంగలు కూడా రారు. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా దొరికిపోతామని చెప్పేసి ఆ ఏరియాలో ఎవరు రోడ్ల మీద దొంగతనాలే కావచ్చు, ఇంకా వేరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, మహిళల్ని వేధించడం కావచ్చు, లేకపోతే ఈ చైన్ స్నాచింగ్లు ఇట్లాంటివి, ఇవన్నీ ఆడ కెమెరాలు ఉన్నాయి. ఆడ ఒక బోర్డు పెట్టాలి. ఇప్పుడు మీరు మీ కాలనీస్లో ఇప్పుడు మీరు ఇచ్చారు కదా, అక్కడ ఒక బోర్డు పెట్టండి, ఈ కాలనీలో సీసీ కెమెరాలు ఉన్నాయి జాగ్రత్త అని. ఆ బోర్డు పెడితే ఎవరు రాడా ఆ ఏరియాకి. ఇట్లాంటి చైన్ స్నాచర్స్ కావచ్చు, మహిళల్ని వేధించే వాళ్ళు కావచ్చు, పిక్ పాకెటర్స్ కావచ్చు, ఇంకా ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ ఏరియాకి రాడు ఎవరు. కాబట్టి కెమెరాలు ఉన్నాయంటే నేరాలు జరగవు అక్కడ. ఒకవేళ జరిగినా కూడా దొరికిపోతారు. మరి ఈ ఇంత ప్రాధాన్యతను మీరందరూ గుర్తించి మీరందరూ మీ ఖర్చులతోని మీరు ముందుకొచ్చి ఏర్పాటు చేసినందుకు తప్పకుండా మేము ఆ కెమెరాలు మాకు విధి నిర్వహణలో తప్పకుండా ఉపయోగపడతాయి. ఆ కెమెరా ద్వారా మీ అందరికీ పూర్తి రక్షణ మేము కల్పిస్తాము, ఆ భరోసా ఇస్తున్నాము. ఇంకా మిమ్మల్ని చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా మిగిలిన కాలనీ వాళ్ళు, మిగిలిన టౌన్స్ వాళ్ళు అందరూ ముందుకు రండి. ఎంత ఖర్చు ఏం కాదు, అందరం భరిస్తే ఎంత ఖర్చు కాదు. అందరం భరిస్తే ఎంత మనకి ఎంత ఒక 1000-2000 కంటే ఎక్కువ ఖర్చు కాదు ఒక్కొక్కరికి. కాబట్టి అందరం భరిస్తే పెద్ద ఎక్కువ ఖర్చు ఏం కాదు ఇది. కాబట్టి అందరూ ముందుకు రావాలి. ఇంకా ఈ సీసీ కెమెరాలు ఎంత ఎక్కువ ఉంటే మనం అంత ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ ప్రశాంతంగా ఇప్పుడు కామారెడ్డి టౌన్లో ప్రశాంతత ఉంటే, లా అండ్ ఆర్డర్ అవన్నీ ప్రశాంతంగా ఉంటే మీ టౌన్ డెవలప్ అవుతుంది, మీ బిజినెస్ డెవలప్ అవుతాయి, అన్ని విధాలుగా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ సందర్భంగా అందరూ ముందుకు రావాలి, మాకు సహకరించండి. సహకరిస్తే మేము తప్పకుండా మీకు సేవ చేస్తాము, శాంతి భద్రతల్ని కాపాడుతాము.